సో నేను రిసెప్షన్గా వెళ్ళాను. అక్కడ ఇలాంటి స్కీమ్లన్నీ పెట్టి బాధితుల భాగం జనవరికి కొంచెం లాస్ అయింది, బ్యాంక్ ఫీజు అయిందని చెప్పారు. సో కస్టమర్స్ అందరూ అది నమ్మి కొంచెం ఆయనకి టైం ఇచ్చారు. ఆయన వయసుకు కానీ ఆయనకి కానీ గౌరవించి, ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి పేమెంట్ కరెక్ట్గా వెళ్తుంది కాబట్టి. సో అక్కడ మేము ఎంప్లాయీస్ మా ఫరం చూసేం వాళ్ళు వచ్చి కట్టలేదు. ఇప్పుడు మమ్మల్ని ఇరికిస్తున్నారు ఎంప్లాయీస్ తెలుసని. మేము అక్కడే బాధ్యతలే. మా హస్బెండ్ చనిపోతే నేను ఇక్కడ జాబ్కి వచ్చాను. నేను సంవత్సరం 2 నెలలు అయింది. ఇది సరే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు 2000 మంది బాధితులని మోసం చేసి వెళ్ళాడు. వాళ్ళని తెచ్చి మాకు అప్పచెప్పండి. అది మేము కోరుకునేది ఇది ఒక్కటే. మీరు ఆ సంస్థలో ఎన్నాళ్ళ నుంచి చేస్తారు? సంవత్సరం 2 నెలలు సార్. మీరు ఎంప్లాయీగా చేస్తారు? మీరు డబ్బులు కూడా కట్టించాను, చుట్టాల చేత అందరి చేత కట్టించాను. మీరు కూడా కట్టారా? కట్టాను. ఎంత కట్టారు? నాది 3 లక్షలు సార్. రీసెంట్గా గోల్డ్ పెట్టి పిల్లకి మా వారు చనిపోతే వచ్చిన ₹1,00,000 వస్తుంది కదా సార్, భర్త చనిపోతే. అది మొన్నటిదాకా వడ్డీకి ఇచ్చి కూడా ఇక్కడ బాగా వస్తుంది, పిల్లల ఫీజులు కట్టుకోవాలని చెప్పి వేశాను. నాది మొత్తం గోల్డ్ కానీ ఏదైనా 4 లక్షలు ఉంది. వారాహి కంపెనీలో మొన్న జనవరి నెలలో 6వ తారీఖు 3 లక్షలు కట్టానండి. అంతకుముందు కూడా అమౌంట్లు ఉన్నాయి. అయితే జనవరి నుంచి మనకు పేమెంట్లు ఆపేసాడు. సర్వర్ బిజీ వస్తుందండి, బ్యాంక్ ఆగింది, ఏదో సమ్ కారణాలు చెప్పి డబ్బులు వేయట్లా. సరే వేయట్లేదని చెప్పి రోజు వెళ్ళి అడుగుతుంటే ఫిబ్రవరి 9వ తారీఖు మీటింగ్ పెట్టారు. రోజు వచ్చి అడుగుతున్నాను. మీటింగ్ పెట్టి మాకు అకౌంట్ సీజ్ అయిందండి, అది క్లియర్ అవ్వాలి, టైం పట్టిద్ది అని చెప్పారు. మార్చి 15 నుంచి మేము పేమెంట్లు ఇస్తాము, ఏప్రిల్ 15కి యాజ్ ఫీజ్ క్లియర్ చేసి ఎలా నడుస్తుందో అలా నడిపిస్తాను. నేను 23 నెలల నుంచి చేసుకుంటూ వచ్చాను, ఎక్కడ ప్రాబ్లం లేదని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు. అవి వీడియోస్ కూడా ఉన్నాయి మా దగ్గర. అయితే మార్చి 14వ తారీఖు అందరికీ ఇస్తారని చెప్పి ఆ రోజు నుంచి జంపు. ఇంటికాడికి వెళ్ళి సీసీ కెమెరాలు చూస్తే వాళ్ళ సిస్టరు, ఎవరు వాళ్ళ పేరేంటన్నా, జాస్మిన్, ఎవరు మన పూర్ణచంద్రరావు వాళ్ళ మిసెస్ వాళ్ళ సిస్టరు, ఆమె ఇంటికి వెళ్ళి బ్యాగులతో సహా వాళ్ళని తీసుకొని ఆటో ఎక్కించి, ఆటో నుంచి మళ్ళీ ఈనాడు ఆఫీస్ దగ్గర కారు తీసుకొచ్చి అక్కడి నుంచి ఎక్కి వెళ్ళిపోయారని చెప్పి ఆమె సమాచారం చెప్పింది మాకు. ఇది సీసీ కెమెరాలు చూసి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆమె చెప్పిన మాట. తర్వాత వాళ్ళ ఆయన ఫోన్ ఈయన తీసుకొని ఆ ఫోన్తో వాడుకుంటూ బాపట్లలో ఉన్న వాళ్ళ తమ్ముడికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. వాళ్ళ కారు పంపించింది కూడా వాళ్ళ తమ్ముడు అని చెప్పి చెప్పాడు ఆయన. ఎవరు మన జాస్మిన్ వాళ్ళ ఆయన.